కొబ్బరి బొండాలు, కూల్ డ్రింక్స్, కోల్డ్ కాఫీ, మిల్క్ షేక్ తాగేటప్పుడు మనం స్ట్రా వాడుతుంటాం. అయితే స్ట్రాల వాడకంతో కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఆరోగ్యం పట్ల అందరిలో స్పృహ బాగా పెరగటంతో ఘన ఆహారాన్ని తగ్గించి చాలా మంది పళ్ల రసాలు, పానీయాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి, జీవక్రియ మెరుగుపడటానికి పానీయాలు, పండ్ల రసాలను ఆశ్రయిస్తున్నారు. అయితే వీటిని స్ట్రా సాయంతో తాగే క్రమంలో బుగ్గలు, పెదవుల మీద ఒత్తిడి పడటమే కాక నాలుక సహజ గుణాన్ని కోల్పోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్ట్రాను తరచూ వాడేవారిలో పానీయాన్ని తాగే పద్ధతుల్లో ప్రమాదకర మార్పులను వైద్యులు గుర్తించారు. నాలుక ఆకారం మారుతున్న కొద్దీ ఆ ప్రాంతంలోని కండరాలు అతిగా స్పందించి క్రమంగా బలహీనపడుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. గ్లాసులోని పానీయం అయిపోయే వరకు ఏకబిగిన స్ట్రాతో మొత్తం తాగటానికి బదులుగా కొంచెం కొంచెంగా పానీయాన్ని స్ట్రాతో నోట్లోకి తీసుకుని ఆ తర్వాత స్ట్రా నోట్లోంచి తీసేసి పానీయాన్ని మామూలుగా మింగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల నాలుక కండరాల పనితీరుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని వారు భరోసా ఇస్తున్నారు. ఈ పద్ధతి నోటి ఆరోగ్యానికి సహకరిస్తుందని, కనుక ఇకనైనా స్ట్రా నుంచి పానీయాన్ని జుర్రుకునే పద్ధతి మార్చుకోవాలని వారు అంటున్నారు.